నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉంగుటూరు మండలం చినవేలమెల్లికి చెందిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేనలో చేరిక. గోపీనాథపట్నంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో విస్తృత సేవలు చేసిన నియోజకవర్గ టీడీపీ నాయకులకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సత్కారం. పెంటపాడులో జరిగిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం. అతిథులుగా పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బొలిశెట్టి చేస్తున్న అభివృద్ధిపై నియోజకవర్గంలో ప్రజలు సానుకూలంగా ఉన్నారు. నియోజకవర్గ నేత ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగోడ తాతాజీ. జనసేన పార్టీ ఆశయాలు, కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబించేలా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం చినవేలమెల్లి గ్రామానికి చెందిన 30 మంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు తెలిపారు. ఆదివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో మాజీ సర్పంచి మెడవంకల రత్తయ్య, అల్లంశెట్టి సాయి, కిక్కిశెట్టి వెంకటేశ్వరరావులకు, వారితో పాటు మరికొంతమంది నేతలకు ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన నాయకులు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మనకి పెద్ద ఎత్తున వెల్లమిల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనేక మంది ముఖ్య నాయకులు మన జనసేన పార్టీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ నచ్చి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ అల్లంశెట్టి సాయి గారు, అలాగే మనకి మెడవంకల రత్తయ్య గారు, కిక్కిరిశెట్టి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఇక్కడ వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలతో కూడా పాల్గొని అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళు కూడా ముందుండి వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ప్రజా ప్రభుత్వం, అందరూ కూడా బాగుండాలి, అంత మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏర్పడటంలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో తగ్గి ఈ రోజున రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ఉంచేటట్టు ఆయన చేసిన సేవని మన అందరం కూడా గుర్తుంచుకుని వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మన అందరం కూడా కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన గ్రామాలని, మన అన్నిటిని కూడా ముందు పదంలో నడుపుతానికి మన అందరం కలిసికట్టుగా వెళ్దామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి
జనసేన పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి 68వ వార్షిక మహోత్సవాలు ఆదివారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు కొట్టు తాతాజీ దంపతులు కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం విఘ్నేశ్వర పూజ, పంచహావ దీక్ష, 6 రకాల ఫలాలతో సహస్రనామ పారాయణం, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలోని పూజలన్నీ సాంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొట్టి అంజిబాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సరే అనుకున్నా అంటే ఇక్కడ కూర్చుంటారేమో అని చెప్పి బయట పెట్టేసాం. ఇరవై 28వ తారీఖు నవమి ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ సందర్భంగా గోపీనాథపట్నం ఉంగుటూరు మండలంలో గోపీనాథపట్నం గ్రామంలో మరి వెలిసిన ప్రతిష్ఠించబడిన శ్రీ భక్తాంజనేయ స్వామి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం నూతనంగా ఈ ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించి స్వామిని ఇవాళ అంటే అన్ని రకాల దేశంలో ఉన్న నదీ జలాలు అన్నిటితోటి పాటు మానసరోవర్ నుంచి కూడా తీసుకొచ్చిన జలంతో వారికి అభిషేకం చేయడం జరిగింది. పూర్తిగా అన్ని రకాల ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం ఈరోజు అంటే ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం మరి ఏదైతే అంకురార్పణ చేస్తామో ఈ అంకురార్పణ చేసిన తర్వాత స్వామివారికి అభిషేకాలు పూర్తయిన తర్వాత మిగిలిన హోమాలన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు కార్యక్రమం స్వామివారికి విశేషంగా అన్ని రకాల ద్రవ్యాలతోటి చాలా సంతృప్తికరంగా ఈ అభిషేక కార్యక్రమాన్ని చేయటం జరిగింది. రేపటి రోజున మరి ఇక్కడ సీతారామచంద్రుల వారికి, వెంకటేశ్వర స్వామి గారికి మరి చామంతి 1,00,000 చామంతులతోటి 1,00,000 తులసి దళాలతోటి 1,00,000 పత్రి వ్రతాలు మరి అన్ని అది రేపటి రోజున మధ్యాహ్నం
1 గంటకు మొదలయ్యి ఆ కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటుంది. అనంతరం రోజు భజన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఎల్లుండ అంటే 30వ తారీఖున మంగళవారం మరి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశికి ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయం నిర్మించేటప్పుడే ఏదైతే భక్తజనులు భక్తకూటంతా కూడా తిరుమల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం కోసం మరి ఎంతో మరి అక్కడ ప్రయాసతోటి అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుద్ది. అటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా ఈ గుడి నిర్మాణంలోనే స్థపతులన్నీ దానికి లెక్క ప్రకారం చేసి ఆ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఆ ఉత్తర ద్వారాన్ని తీసి భక్తులకి ఉత్తర ద్వారం గుండా మరి స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్ళేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన కార్యకర్తలను గుర్తించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వారికి మెమెంటోలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం తాడేపూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతిభ కనపరిచిన 27 మందికి ఈ మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ మెమెంటోలు వచ్చిన వారే కాకుండా చాలామంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారని అన్నారు. వారికి తగిన గుర్తింపునిస్తామని తెలిపారు. సుపరిపాలన తొలడుగు బాగా నిర్వహించిన 10 మందికి సంక్రాంతి రోజున 10 సైకిళ్లను అందజేస్తానని వలవల బాబ్జీ తెలిపారు. కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పద్మనాభన్ మురళి, షేక్ బాజీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే బాగా పనిచేసిన వ్యక్తులకి ఇది కూడా లాటరీ తీసినట్టున్నారు. దానికి కూడా ఒక 27 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందరూ బాగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 27 మంది అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదంటే కరెక్ట్ కాదు, అందరూ చేశారు. 27 మంది అదృష్టవంతులు లాటరీలో తీశారు, వాళ్ళకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక 3 కమిటీ వేస్తాను. 10 సైకిళ్ళు మరి సంక్రాంతి రోజున ఇవ్వడానికి నేను డిసైడ్ అయ్యాను. దానికి ఇది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బాగా చేసిన వాళ్ళని అది 3 కలిపి ఆ 10 మందిని ఎంపిక చేసి మరి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి రోజున చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళలో కూడా మరి పార్టీ పటిష్టతగా పాటుపడాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నిటికీ సక్రమంగా వచ్చి సక్రమంగా చేస్తున్నారు మీరు అందరూ. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు కూడా మరి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏమన్నా అప్పటికే తల్లిగా ఉన్నా మనం వేయడం వల్ల మీకు పని గ్యాస్ వస్తుందా, రైస్ వస్తుందా అని అడుగుతూ ఒకటి అడిగి అందులో టాబ్లెట్ ఫీడ్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఊర్లో ఒక ఏరియాలో 4 ఇళ్ళు వరుసగా ఉన్న దగ్గర ఒక మధ్యలో ఉన్న పెద్దవాడికి ఆ పిల్లలకి డబ్బులు పడలేదు. వెంటనే మా దృష్టి మా దగ్గర కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడటం జరిగింది. అయితే ఆవిడకి వెంటనే మేము ఒక ఆర్మీని పట్టుకొని అమ్మ చూడంటే వెంటనే డబ్బులు పడి ఆవిడది చిన్నపూర్లో మెసేజ్ చూసుకోవడం రాలేదు. ఆవిడకి వాళ్ళు బ్యాంక్ కూడా అనలేదు. డబ్బులు ఇంట్లో నలుగురికి పండి అలాగా తొందరగా కూడా మేము సంతృప్తిపరిచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకు ముందులాగా ఎప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇస్తారు. మనం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళకి ఇంకా దగ్గర అయ్యి
మనం మళ్ళా అధికారంలోకి వచ్చేలాగా బాబు గారు మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసేలాగా చేయడం కొరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. విద్యారంగంలో వస్తున్న సంస్కరణలను బుల్డోజర్ సంస్కరణలుగా అభివర్ణిస్తూ అవి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి విమర్శించారు. యూటీఎఫ్ జిల్లా 51వ కౌన్సిల్ సమావేశాలు పెంటపాడులోని డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగాయి. తొలుతగా జరిగిన పతాక ఆవిష్కరణలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేయగా ఎస్టీఎఫ్ఐ జెండాను యూటీఎఫ్ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ఎంఈఓ ఏవి రామరాజు, యూటీఎఫ్ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేబి రామభద్రం ఎగురవేశారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు యూనియన్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ అమర నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని వదిలించుకోవడానికి సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న విధానాలు విద్యారంగాన్ని ప్రభుత్వం నుండి వదిలించుకునేవిగా ఉన్నాయని ఆరోపించారు. యూటీఎఫ్ నాయకులు ఎస్ జ్యోతిబసు, ఏకేబి రామభద్రం, పట్టాభిరామయ్య, పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, కొల్లూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 51వ నూతన కౌన్సిల్ సమావేశాలు అత్యంత ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు ఒక రోజు పాటు మార్నింగ్ సెషన్, ఓపెన్ సెషన్ గాను, మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ జరుగుద్ది. ఈ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఈ రోజున విద్యారంగం కార్పొరేట్ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు అనేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులకి బోధనేతర పనులు, ఆన్లైన్ పనులు, కర్మయోగి, విద్యాశక్తి లాంటి అనేక పనులు మోపి ఈ రోజున వారి బోధనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోధనేతర కార్యక్రమాలకి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నిర్వహించకుండా బోధన చేసే ఉపాధ్యాయుల చేత ఆ పనులు చేయటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి. రెండో వైపు ఈ ప్రభుత్వ విద్యారంగం నుంచి పిల్లలు ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, విద్యారంగ ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కూడా ఈ రోజున దీని మీద చర్చ జరిపి భవిష్యత్తులో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటానికి, ఉపాధ్యాయుల హక్కుల్ని కాపాడుకోవటానికి, వారి యొక్క సమస్యల్ని తిప్పికొట్టడానికి కార్యరూపం నిర్వహించుకోవటం జరుగుతుంది. భవిష్యత్ కర్తవ్యాలను కూడా నిర్వహించుకొని ఈ ప్రభుత్వానికి ఈ కౌన్సిల్ సమావేశం నుంచి ఒక సూచిక, ఒక హెచ్చరిక కూడా తెలియజేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర పాలకులు ఎవరైనా జాతీయంగా రాష్ట్రాల లోపల విద్యారంగాన్ని ఒక ప్రాథమిక హక్కుగా, ఓ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంగా అమలు చేయటంలో ఫెయిల్ అయ్యారని చెప్పదలిచింది. కేంద్రము విద్యారంగానికి నిధులు తగ్గిస్తున్నది. రాష్ట్రం కూడా రాష్ట్ర బడ్జెట్లో 10-11% పెంచడం లేదు. అయినా వీళ్ళు విద్యా హక్కుని సార్వజనీన ఉచిత విద్యగా అమలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. సగం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు. ప్రభుత్వ విద్యారంగం మీద ప్రజలకి ఎందుకు నమ్మకం కలగడం లేదో ఈ కేంద్ర రాష్ట్ర పాలకులు సమాధానం చెప్పాలని చెప్పి అంటున్నాను. ఈవేళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు బోధన కంటే ప్రభుత్వం అప్పచెప్పేటువంటి పనులు నిర్వహించడానికే వాళ్ళు సగం కాలాన్ని వెచ్చించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకి ఎట్లా నమ్మకం కలుగుతుందో ఈ ఐఏఎస్ అధికారులకు అర్థం కావడం లేదా? ఈ విద్యాశాఖ మంత్రికి అర్థం కావట్లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి అర్థం కావట్లేదా? ప్రభుత్వ రంగం నుంచి ఎందుకు దూరం అవుతున్నారు? ఉచిత విద్య నుంచి ఎందుకు దూరం అవుతున్నారో అర్థం కాదా? ఊరికే ఒక ఆయనేమో అమ్మ ఒడి, ఇంకో ఆయనేమో తల్లికి వందనం, ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా పథకాలు పేర్లు చెప్పి అవి ఓట్ల పథకాలుగా మార్చేసుకుని ఆ రకంగా పరిపాలనకి ఏదో సౌలభ్యకరంగా ఉండేటువంటి పద్ధతిలో చేసే విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం బాగుపడదని చెప్పదలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడులో 51వ జిల్లా కౌన్సిల్ సమావేశాలు మంచి ఆనంద వేడుకల మధ్య జరుగుతున్నాయి. పేరుకి ఆనందం కానీ ఉపాధ్యాయుల్లో అన్రెస్ట్ ఉంది. ముఖ్యంగా బోధనేతర పనులు సంబంధించి ప్రభుత్వం ఆన్లైన్ వర్క్స్ విపరీతంగా మరి ఉపాధ్యాయుల మీద నెడుతుంది. దీనికి ఈ సమావేశంలో బోధనేతర పనులు
వ్యతిరేకిస్తూ, అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా సింగిల్ టీచర్స్ స్కూల్స్ ఏవైతే మరి మూతపట్టు అవసరం దశలో ఉన్న పరిస్థితుల్లో వాటిని ఎలా బతికించుకోవాలని చెప్పేసి ఈ సమావేశాలు, తీర్మానాలు, చర్చలు ఉంటాయి. ఇవి అందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందే కోరుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు సానుకూలంగా ఉన్నారని తాడేపూడి నియోజకవర్గ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే 65-70% ప్రజలు లబ్ధిదారులు ఉన్నారో వారికి అందరికీ కూడా సంతోషంగా ఉన్నారని, ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తున్నారని నాకు సందర్భం కాకపోయినా తెలిసిన విషయం చెప్పాలనుకున్నాను. అలాగే ఏదైతే 2024 నుంచి 25వ సంవత్సరం కంప్లీట్ వరకు అనేక రకాలైన సంక్షేమ పథకాలే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో 2026లో బెనిఫిషియర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణంలో అయితే 2 సెంట్లు కాడికి ఇళ్ల స్థలాలు ఇస్తారని నా పర్సనల్ ఒపీనియన్. 2026లోనే జరుగుతామన్నా, గతంలో లాగా కాకుండా టౌన్లో అయితే సెంటు, గ్రామాల్లో పల్లెల్లో అయితే సెంటున్నర ఇచ్చి, అదైనా రెవెన్యూ పౌరబోకులు, అగ్రికల్చర్ పౌరబోకులు, గ్రామ కంటాల్లో ఉన్న పౌరబోకులు, ఇవే కాకుండా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడు అలా కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్థలాలు ఇస్తారనేది నాకు తెలుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వంలో 2026లోనే అది జరుగుతుందని, దానికి
మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను ఆయన కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఆ మంచి జరగాలని ఈ ఎమ్మెల్యే ద్వారా నేను అభిప్రాయపడుతున్నాను. మన్ కీ బాత్ 129వ ప్రసార కార్యక్రమం ఆదివారం తాడేపూడెం 21వ వార్డు 116, 121, 122 పోలింగ్ బూత్లకు సంబంధించి మహాగాంధీ శక్తి కేంద్రంలో జరిగింది. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదుగొడ తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దోబా శ్రీనివాస్, రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, విజయ్ కుమార్, గోకా మహాలక్ష్మి, ఆరాధ్యులు అంజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రధానమంత్రి గారు ఎన్నో విషయాలు ప్రజలతో పంచుకోవడం జరిగింది. ఎందుకంటే 2025 సంవత్సరం పూర్తయిన ఆఖరి మన్ కీ బాత్ సందర్భంగా ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమంలో ఆయన ఎత్తుకున్నారు. ఈరోజు సింధూరం ద్వారా భారతదేశం ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా పెంచిన విషయం కానీ, అలాగే మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యక్తులు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు కానీ, అటు వారి చేతి వృత్తుల ద్వారా కానీ, అలాగే మరి పరిశుభ్రం చేస్తున్న విషయాల్లో కానీ, అలాగే ఒక ఆడపిల్లలు చేస్తున్న కార్యక్రమం కానీ, అలాగే మరి సోలార్ మీద ఒక కుర్రవాడు మణిపూర్లో చేసిన విషయాలు కానీ, ఈరోజు సోలార్ల ద్వారా మణిపూర్ గ్రామంలో మణిపాల్లో అన్ని జిల్లా అంతా కూడా చిన్న చిన్న ఏవైతే మన పారిశ్రామిక వాడలు ఉన్నాయో అన్నీ కూడా సోలార్ మీద నడుపుకుంటూ, అటు మెడికల్ సంబంధించిన సోలార్ నడుపుకుంటూ సోలార్ యొక్క ప్రాముఖ్యతని ఇవాళ దేశానికి వివరించడం జరిగింది. అలాగే మరి క్రీడా రంగానికి సంబంధించి ఈ సంవత్సరం మనం సాధించిన విజయాలు ఆయన ఎత్తుకోవడం, క్రికెట్లో కానీ మిగతా ఆటల్లో కానీ, క్రికెట్లో కూడా మన ప్రపంచ వరల్డ్ కప్ సాధించడం గొప్ప విషయాన్ని చెప్పడం. అదే కాకుండా ఎన్నో చేతి వృత్తుల ద్వారా చేస్తున్న చంచులు కానీ, పువ్వుల వ్యాపారం కానీ, మహిళలు చేస్తున్న గొప్పతనాలు. ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మన్ కీ బాత్ ద్వారా 128వ కార్యక్రమం అంటే 129 నెలల నుంచి జరుగుతుంది. ఇది రామారామి 10 సంవత్సరాలు 9 మాసాలు ప్రతి నెల కూడా ఈ దేశంలో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తుల్ని వెలుగుకి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించడం ఆయన ఉద్దేశం. దాని ద్వారా వాళ్ళ ఉత్పత్తులు కానీ, వాళ్ళ పారిశ్రామికంగా ఎదిగే రంగాల్లో కానీ, వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమంలో కానీ పేరు తెచ్చుకుని వాళ్ళకు సెలబ్రేట్స్ అయ్యి వాళ్ళ వ్యాపారాల వృద్ధిలోకి వచ్చే విధంగా పెరుగుతుంది జరుగుతుంది. ఏదైతే మనకి యాంటీబయాటిక్ ఒక తలపోటు వచ్చినా, నీరసం వచ్చినా ఒక మెడిసిన్ డైరెక్ట్గా మెడికల్ షాప్లోకి తీసుకోవడం ద్వారా మనకు తెలియకుండా మనలోని షుగరు, కిడ్నీ అనేక వ్యాధులు రావడం, మరి ఈ దేశ ప్రజలు క్షీణించబడుతున్నారని ఆయన నేరుగా పలకడాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మందులు వాడాలనే మరి ఒక విధానాన్ని ఆయన తీసుకురావడం, అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మనకి నరసాపురానికి సంబంధించి లేస్ పార్క్ ద్వారా మరి సుమారు 2 లక్షల మంది మహిళలు దీని ద్వారా విదేశాలకి లేసు మరి ఉత్పత్తి చేయడం, మరి ఆయన దృష్టిలో ఇది ఆకర్షించబడి ఇవాళ ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా పెట్టడం, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కానీ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు తదితర పెద్దలు అన్ని కూటమి నాయకులు అందరూ కూడా అక్కడ ఉండి మన్ కీ బాత్ వీక్షించడం ద్వారా, ఎందుకంటే ఇవాళ ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ ఉదయం 11:30 నుంచి 12 వరకు కూడా తెలుగులో సప్తగిరి ఛానల్లో వస్తుంది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్ కీ బాత్లో ముఖ్య విశేషాలు ఏంటంటే ఇంకొక 2-3 రోజుల్లో 2025 పూర్తవుతుంది. మనం ఆ 2025లో జరుపుకున్న విజయాలు, అలాగే దానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మనకు చెప్పడం, అలాగే రాబోయే 2026 కూడా ఇలాగే మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆకాంక్షించుతూ, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనకి ఇంకా పరిచయం చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా సూర్య గారి గురించి చెప్పడం, ఎందుకంటే నేను కూడా సూర్య గారు ఎంచుకున్నాను. నేను అది ప్రతి సామాన్యుడికి కానీ ఎవరికైనా సరే మన వంతుగా ప్రభుత్వానికి కానీ మనకు కానీ చాలా ఉపయోగకరం. ఆ సూర్య గారిని వేసుకుని మనం కూడా ప్రభుత్వానికి చేయూతనిచ్చి మనం కూడా
అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి కోరుకుంటూ, ప్రధానమంత్రి వారు ఈరోజు దేశాన్ని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయాల్ని కూలంకషంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది, గడిచిన సంవత్సరం ఏం జరిగింది, రాబోయే సంవత్సరంలో ఏ విధంగా ఈ దేశాన్ని మనం చక్కదిద్దుకోవాలనే అద్భుతమైన విషయాలను ప్రధానమంత్రి వివరించడం జరిగింది. దయచేసి మిత్రులారా, సప్తగిరి ఛానల్లో ఆల్రెడీ ఈరోజు వచ్చిన ఎపిసోడ్ ఉంటుంది, దయచేసి అందరూ కూడా చూడమని కోరుతున్నాను. 2025లో ప్రప్రథమంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ప్రతి భారతీయుని యొక్క మనసు గర్వంతో ఉప్పొంగిందనే ఒక గొప్ప విషయాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో పంచుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఈ మన్ కీ బాత్ చూసినప్పుడు మా మహిళలకు కొత్త ప్రేరణ, ఉత్సాహం కలుగుతుందండి. ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు అనేది మాకు వివరించడం జరుగుతుంది మోదీ గారు. అందులో భాగంగా ఒక మహిళ వ్యవసాయ సంబంధించిన కుటుంబంలో ఉన్న ఒక మహిళ కేవలం పువ్వులతో చేసిన ఆ ఉత్పత్తులు చాలామంది మహిళలకు ఉపాధి కల్పించింది. అదేవిధంగా మరొక మహిళ చేసిన వెదురుతో బుట్టలో ఈరోజు ఢిల్లీ అంతా ఆవిడ ఉత్పత్తులు ఉన్నాయంటే దానికి కారణం నారీ శక్తికి కొత్త ఉత్సాహం కల్పించింది ఆ మహిళ. కిరాణా వర్తక సంఘంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం 17 నియోజకవర్గాల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. తాడేపూడెం నియోజకవర్గం రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరి నాగేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు దూరంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు పి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. రెడ్డి కుటుంబంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించి వాళ్లకు ఆర్థిక సహకారం అందించాలని, వారి విద్య, ఆరోగ్య విషయాలపై అందరం వారికి అండగా నిలవాలని పలువురు రెడ్డి సంఘ నాయకులు పేర్కొన్నారు. చల్లారెడ్డి గారు, మరి కొంత పెద్దలు నల్లిపల్లి గాంధీరెడ్డి గారు, ఇలాంటి పెద్దల సమక్షంలో ఈ సంఘం జిల్లా సంక్షేమ సంఘాలకి అనుసంధానంగా ఏర్పాటు చేసుకున్న సంఘం. దీనికి ప్రతిష్టాత్మకంగా గౌరవ అధ్యక్షులుగా మన చల్లారెడ్డి గారు, అలాగే గౌరవ సలహాదారులుగా పెద్దలు పూజ్యులు నల్లిపల్లి గాంధీరెడ్డి గారు, అలాగే మన పెద్దపాడ గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ఇలా కార్యదర్శిగా మల్లిడి కలిగిరెడ్డి గారు, గౌరవ సలహాదారుగా, పైగా ఈ కార్యదర్శిగా న్యాయ సలహాదారులుగా కొవ్వూరి అప్పిరెడ్డి గారిని వీళ్ళందరినీ నియమించుకుని ముప్పుడు సురేష్ రెడ్డి గారు ఇలాంటి పెద్దల సమస్యలో ఏర్పాటు. ఈ బాధ్యత ఈ మండపం నిర్మాణానికి కొవ్వూరు నాగేంద్ర రెడ్డి గారు పునస్కారాలుగా చేసుకున్నాడు. దాన్ని ఆయన పూర్తి చేసి చేరుతాడని మేమందరం కూడా భావిస్తాం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు. భీమడోలో టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బడేటికి పార్టీ పూర్వపు అధ్యక్షులు ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఒంగుటూరు, నిడమర్రు, గణపురం, భీమడోలు మండలాల గ్రామాల నుండి టీడీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై జిల్లా అధ్యక్షులు బడేటిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గన్ని మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. బడేటి మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతను శక్తివంచన లేకుండా నెరవేరుస్తానని, పార్టీ శ్రేణులు ఎవరికి ఎటువంటి పని ఉన్నా స్వయంగా తనను కలవచ్చునని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషి గొప్పదని, కూటమి పార్టీల వారు ఐక్యతతో కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి ఆహ్వానిస్తున్న నా వంతు కృషి చేస్తాను. డెఫినెట్గా మీరు ఎవరైనా ఏలూరులో 12 వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసినట్టు మీకు దగ్గరే కాబట్టి ఎప్పుడు అందుబాటులో లేకపోవడం అనేది నాకు ఉండేదే కాదు. నాకంటే ముందే మీ గన్నాంజనేయ గారు ఏలూరు నియోజకవర్గంలో ఎవరున్నా సరే ఆయనే పనిచేయించండి కాదు. నేను ఈ తర్వాత ప్రెసిడెంట్, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇద్దరు ప్రెసిడెంట్ అనుకున్న ఆయన, నేను ఇద్దరు ప్రెసిడెంట్ల కింద లెక్కెళ్ళి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో మన లోకేష్ గారు ఏదైతే ఒక ఆశీస్సుల కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నారు, డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ మీద నాయకత్వం ఫోకస్ పెట్టకపోవడానికి కారణం పెట్టుబడులు తీసుకురావాలనేది. మనం ఒక నియోజకవర్గంలోనే ఇన్ని గ్రామాలు ఉంటాయి, ఇన్ని గ్రామాల మీద మనమే దృష్టి పెట్టాం. 175 నియోజకవర్గాల మీద మరి మన నాయకులు ఏ విధంగా పెట్టగలుగుతారు? మన నియోజకవర్గ సమస్యని మనమే తీర్చుకోవాలి.
మండలంలో వచ్చింది, మండల లెవెల్లోనే తీర్చుకోవాలి. నియోజకవర్గం లెవెల్లో వచ్చింది, డెఫినెట్ గా ఏదైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన దగ్గర కూర్చోవాలి, మండల నాయకులు కూర్చోవాలి. సమస్యని ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారాన్ని మన దగ్గర కూర్చుని మనం చేసుకోవాలి. ఒక రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది, 2 రోజులు కాకపోతే 3 రోజులు అవుతుంది. సహనంతో ఆ రోజు కోపంగా ఉన్న 2వ రోజులు కూర్చుంటే డెఫినెట్ గా అవుతుంది. ఆ విధంగా నేను ఇవన్నీ కూడా అనుభవంతోనే చెప్తున్నా. ఎటువంటి సమస్యకైనా సరే ఖర్చులు చూసుకున్న వాళ్ళు కూడా 4 రోజులు పోయిన తర్వాత కలిపిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా సమస్యను పరిష్కరించవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మరి కూటమి పరంగా సీట్లు ఇస్తాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా సరే ఐకమత్యంగా దాన్ని గెలిపించవలసిన బాధ్యతని మనం అందరం తీసుకోవాలి. దానికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఫస్ట్ టైం ఏదైతే గన్నాంజనేయులు గారు ఉంగుటూరే రావాలి అని ఏదైతే చెప్పారో, ఈ భీమడోలు వచ్చిన తర్వాతే ఎక్కడైనా అడుగు పెడతానని చెప్పారు. అదే విధంగా ఈ భీమడోలు రావడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ మీ ఉంగుటూరు నియోజకవర్గానికి సంతోషంగా తెలియజేస్తూ, మరి నాకు ఇంత ఆత్మీయ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మొన్ననే జరిగినటువంటి జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మరి 26 జిల్లాలకి కూడా కార్యవర్గాల్ని, అధ్యక్ష కార్యదర్శుల్ని ప్రకటించినటువంటి సందర్భంలో మరి మన జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా వచ్చేసినటువంటి తమ్ముడు ఏలూరు శాసనసభ్యుడు మరేటి రాధాకృష్ణ గారు చంటి గారికి ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం అందరం కూడా పోరాడేటువంటి సమయంలో మరి అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కానీ ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 8 ఇన్ఛార్జీలు, 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పొత్తుకుడియాక కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసి అందరం కూడా నడుం బిగించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాకూడదన్నటువంటి పట్టుదలతో పనిచేసి మరి రాష్ట్రంలో కూటమికి 164 సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి వీరిద్దరి యొక్క కాంబినేషన్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి మనకి చంటి గారిని అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి సందర్భంలో మనం అందరం కూడా రాబోయే రోజుల్లో చంటి గారి యొక్క నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, కూటమి కుటుంబ సభ్యులందరితో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా వెళుతూ రాబోయే రోజుల్లో మనసులో పెట్టుకుని పనిచేయాలని. తాడేపూడెం ప్రతిభల రహదారిపై గత ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదని జనసేన తాడేపూడెం పట్టణ అధ్యక్షులు వద్దనపల్లి కాశీ విమర్శించారు. ఆదివారం తాడేపూడెం పట్టణం జోలపాలెంలో 16వ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాలూరి బోరయ్య, పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొరిసెల శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ మాట్లాడుతూ, బాదంపూడి నుండి సాక్షి కార్యాలయం వరకు సుమారు 11,40,00,000 రూపాయల వ్యయంతో రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జనసేన సీనియర్ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పుష్కరకాలంగా ఈ రహదారి నిర్మాణానికి రోజుకోలేదన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాలూరి బోరయ్య కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, చెరుకూరి జగత్ సోమశేఖర్, నిమ్మకాయల సత్యనారాయణ, బండి బలుసులరావు, తట్టగుంట కృష్ణకుమారి, గుండుమొగలు సురేష్, బాబీ, మెరుగు రాజగోపాల్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే 12 సంవత్సరాలకి ఏదైతే పుష్కరాలు రాకముందు మరి రోడ్లు అప్పుడు ఏదో వేశారని చెప్పి అంటారు. ఆ పుష్కరాల నుంచి మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వచ్చే వరకు కూడా ఒక రోడ్డుకి ఒక తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వార్డు బాటలో కానీ పల్లిపూర్లో కానీ తిరిగినప్పుడు ఈ రోడ్లు చూసి ఆయన ఏదైతే తాడేపూడెం నియోజకవర్గంలో ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో, ఏదైతే పంచాయతీలో కానీ టౌన్లో కానీ ఉన్న రోడ్లన్నీ కూడా భారతదేశీ తీసుకురావాలని ఒక ఆలోచనతో
మరి ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం ఏదైతే బాదంపూడి దగ్గర నుంచి సాక్షి పేపర్ వరకు కూడా సుమారు 11,40,00,000 రూపాయలతోటి అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు దెబ్బలాడతారో అలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, రోడ్లు భవనాల శాఖల మంత్రి మీద మేము రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నామని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి మా డైనమిక్ లీడర్ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గ్రహించాలి, ప్రజలు నన్ను ఎన్నుకున్నారో వాళ్ళకి సాయం చేయాలన్న ఒక ఆలోచన. పార్టీలో ఉండి కూడా ఆయన ప్రశ్నించి ఇవాళ ఏదైతే తాడేపల్లి ప్రజలకి కావాలో ఆ హక్కు తెచ్చుకున్నారు. జోల్పాలెం గ్రామస్తులు అలాగే ఈ రోడ్డు అంటే వెళ్ళి అందరూ కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను బాహుబలి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన సంక్రాంతికి రోడ్లు పోతామని హామీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి ముందే ఓ 15 రోజుల ముందే మాకు సంక్రాంతి వచ్చేసినట్టే ఉంది కూడా ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి రోడ్డు ఎవరో పట్టించుకోకపోతే మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గోతులు పూడ్చి ఇవాళ రోడ్డు సాక్షి ఆఫీస్ కాంచి ముచ్చాలమ్మ గుడి వరకు 15,80,00,000 పెట్టి ఆయన రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఇదే కాదు, తాడేపల్లిగూడెంలో ఉన్న లింక్ రోడ్లు కానీ పల్లెటూరులో కానీ ఏ రోడ్డు అయినా సరే బాగోలేదని మనం ప్రజలు వెళ్తే ఆయన శాంక్షన్ చేయించి పోంచి బాధ్యత తీసుకుంటున్నందుకు ఇక్కడ మా మా జనసేన కూటమి సభ్యులందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలా నీతి నిజాయితీ పరులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనందరూ పూర్తి మద్దతు ఉండి రాబోయే కాలంలో 2029 కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు. 1130 ఓట్ల మెజార్టీ తెచ్చాం జోలపల్లిలో. రాబోయే కాలంలో మొత్తం 2,000 ఓట్లు ఆయన పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు మన ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత మరి ఈ నియోజకవర్గ ఆపద్ బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఏదైతే జోలపల్లి గ్రామంలో మరి పాలూరు బోరయ్య గారు అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారు వారి మిత్రమందరూ అందరూ కూడా జన సైనికులు మొత్తం అందరూ కలిపి ఇవాళ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గత 12 సంవత్సరాలుగా ఈ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఎంతో మంది ప్రాణాలను, ఎంతో మంది యొక్క కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకునే పరిస్థితిలో ఈ రోడ్డు ఉండే పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో కనీసం ఈ రోడ్లో ఒక తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితి. మరి నిజంగా ఇది 7,50,00,000 రూపాయలతో మరి యాగల్లపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి మరి ప్రతిపాటి వై జంక్షన్ కి మరి ఇవాళ అద్దంలాగా ఈ రోడ్లన్నింటి రూపకల్పన జరుగుతుందంటే అదంతా కూడా మా గౌరవ శాసనసభ్యుల వారి చలవే. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు సీఎం గారితో కానీ, అదేవిధంగా మనకు పవన్ కళ్యాణ్ గారితో కానీ, మన అధినాయకుడితో కానీ, అదేవిధంగా సంబంధిత శాఖల మార్చిలతో కానీ ఆయన దెబ్బలాడి మరి ఈ నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా నిధులు తెచ్చి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న వైనం. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒకసారి గోతులు మొత్తం పాడైపోయినాయి అని మనం ఇక్కడ రాస్తారోకో చేసాం. దానికి స్పందించకపోతే మన అదే బొలిశెట్టి శ్రీని గారు సొంత ఖర్చులతోటి ఈ రోడ్డు గోతులన్నీ అప్పట్లో పూర్చడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేకపోయింది. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఇల్లు ఎవరో కూడా ఇల్లు కానీ షాపులు కానీ పగలు కానీ రాత్రులు కానీ తలుపు తీసుకోవాలనుకుంటేనే భయం వేసి పరిస్థితి కింద దుమ్మెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా బంద్ చేసి ఏ ఊరని వెళ్ళిపోతాం కానీ, లేదా పక్కిళ్ళకి వెళ్ళిపోతాం కానీ, లేదా షాపులు మూసేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి ఈ రోడ్ని మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 5 సార్లు 18 గోతులు పోర్చడం, ఈరోజు కొత్త రహదారి నిర్మించడం మన ఎమ్మెల్యే గారికి అది సాధ్యమైంది. దాని గురించి ఆయనకి మనం ఎప్పుడు కూడా రుణపడి, మనం అందరూ కూడా ఆయనకు రుణపడి ఎప్పుడు కూడా ఆయన వెంట నడాలని. జనసేన సీనియర్ నాయకులు తాడేపూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైబోయిన రఘు మాతృమూర్తి, పైబోయిన తులసమ్మ శనివారం సాయంత్రం కన్నుమూశారు. తులసమ్మ తాడేపూడెంలో పట్టణ వ్యాపార ప్రముఖులు పైబోయిన హనుమంతరావు సతీమణి. తులసమ్మ మృతి సమాచారం తెలిసిన వెంటనే తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నేత నర్సే సోమేశ్వరరావు తదితరులు పైబోయిన తులసమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రఘును కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తణుకు తాలూకా యూనిట్ సంఘ భవనంలో పశ్చిమ గోదావరి జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి హరికుమార్, కాయల నాగేశ్వరరావు, బి బాబిరెడ్డి, దానం నాగేశ్వరరావు,
వికే వీరారావు, ముత్యాల అర్జునరావు, ముత్యాల నాగేశ్వరరావు, పాల నాగవరప్రసాద్, మారెళ్ల మార్కండేయులు తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వంగపండు రామ్మోహన్ రావు, వైవైఎస్ మూర్తి, జిల్లా సంఘ కార్యవర్గ సభ్యులు ఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. తాడేపూడి మండలం ఆరుగొల్ని గ్రామానికి చెందిన చిక్కాల వెంకట ధనలక్ష్మి, ఆమె పాప లహరి గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడం వల్ల గత 3 రోజులుగా రాజమండ్రి శ్రీకర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆర్థికంగా మరింత ఆర్థిక సహాయం అందిస్తానని, అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పారు. ఈనాటి వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.